మకర రాశి వారికి ఆగస్టు 22 శుక్రవారం రోజు దిన ఫలితాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ వ్యవహారాల పరంగా, ఆర్థిక పరంగా అప్పుల బాధతో బాధపడుతున్నటువంటి వారికి రేపటి రోజున ఎలా ఉండబోతుంది, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి పూజలు చేయడం వల్ల రేపటి రోజున మీకు ప్రతికూలమైన అంశాలను అనుకూలంగా మార్చుకోవచ్చు, అలాగే ఒక స్త్రీ వలన మీ జీవితమే తలకిందులు. తప్పకుండా నేను చెప్పేటువంటి ఈ విషయాలన్నీ జాగ్రత్తగా విని ఈ వీడియో పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. పూర్తిగా చూస్తేనే మీకు ఏం చెప్తున్నామో క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మకర రాశి రాశిచక్రంలో 10వ రాశి. ఈ మకర రాశికి చిహ్నం వచ్చేసి మేక, అంటే గోట్. మకర రాశికి అధిపతి శని భగవానుడు. అలాగే ఉత్తరాషాఢ 2వ, 3వ, 4వ పాదాలలో శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలలో పుట్టినటువంటి వారిని మకర రాశి వారి కిందికి పరిగణించబడతారనమాట. మకర రాశి వారి వ్యక్తిత్వం మరియు మనస్తత్వం గురించి ఆలోచిస్తే కనుక క్రమశిక్షణ, పట్టుదల, కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారండి. వాస్తవ జీవన విధానాన్ని అనుసరిస్తారు. కల్పనల కంటే నిజాయితీ మీద ఆధారపడతారు. బాధ్యతాయుతంగా కుటుంబాన్ని ముందుకు చూసుకునే మనస్తత్వం, అలాగే లోపల భావోద్వేగాలు ఎక్కువైనా బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు. ఒక్కో అడుగు వేసుకుంటూ స్థిరంగా ఎదగాలని కోరుకుంటారు. సహనం, ఓర్పు వీరి ప్రధాన బలమని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి రేపటి రోజున ఎలా ఉందంటే, డబ్బు విషయంలో స్థిరత కనిపిస్తుందండి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడం అవసరం. స్నేహితులు లేదా బంధువుల ఒత్తిడిలో తప్పనిసరి, కానీ ఖర్చులు చేయకూడదు. గతంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్లు లేదా సేవింగ్స్ లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపార వర్గాలకు కొత్త లాభదాయకమైన ఒప్పందాలు రావచ్చు. అప్పుల సమస్య ఉన్న వారికి ఈరోజు చిన్న ఊరట లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాలనుకుంటే తొందరపాటు పడకుండా ఆలోచించి తీసుకుంటే నిర్ణయాలు చాలా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ పరిస్థితి గురించి చూసుకున్నట్లయితే ఈరోజు కుటుంబంలో సౌహార్దం నెలకొంటుంది. ఇంట్లో పెద్దలతో లేదా స్త్రీ సభ్యులతో మాట్లాడితే ఆత్మీయత పెరుగుతుందన్నమాట. కొంతకాలంగా ఉన్న అపార్థాలు తొలగే అవకాశం కూడా ఉంటుంది. ఒక పాత సమస్య మళ్ళీ ప్రస్తావనకు రావచ్చు, కానీ శాంతంగా వ్యవహరిస్తే అది పెద్ద సమస్య కాకుండా పరిష్కారం దొరుకుతుంది. కుటుంబంలో సహకారం, పరస్పర గౌరవం పెరుగుతాయండి. పిల్లలతో లేదా చిన్నవారితో గడిపే సమయం సంతోషాన్ని ఇస్తుంది. దంపతులకు ఇది అనుకూలమైన రోజు. చిన్న చిన్న విషయాలలోనూ సంతోషం పంచుకుంటారన్నమాట. అలాగే ఈ యొక్క మకర రాశి వారికి దాంపత్య వైవాహిక జీవితం గురించి చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య ఈరోజు ఆప్యాయత, అర్థం చేసుకోవడం పెరుగుతుందండి. చిన్న చిన్న విషయాలపై తగాదాలు వచ్చినవి మాటల ద్వారా సర్దుబాటు అయ్యే అవకాశం ఉంటుంది. దంపతులు కలిసే సమయం గడిపితే సంతోషం, శాంతి చేకూరుతుంది. కొంతమంది జీవిత భాగస్వామి ఆరోగ్యం లేదా భావోద్వేగ సమస్యలపై దృష్టి పెట్టాలని అవసరం ఉంటుంది. వివాహితులకు ఇది సమాధానకరమైన రోజనమాట. బంధాన్ని మరింత బలపరిచే సంభాషణలు జరుగుతాయండి. ఒంటరి వారికి లేదా పెళ్లి గురించి ఆలోచిస్తున్న వారికి పరిచయాలు, శుభవార్తలు రావచ్చని సూచనలు అయితే ఉన్నాయి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగంలో ఉన్నవారికి ఈరోజు మీ ఉద్యోగ రంగం అనుకూలంగా ఉంటుందండి. అధికారుల కళ్ళలో మీరు మంచి పేరు పొందే అవకాశం కూడా ఉంటుంది. మీ కృషి, క్రమశిక్షణ ఫలించి ప్రశంసలు, కొత్త బాధ్యతలు రావచ్చు. కొంతమందికి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల సమాచారం కూడా రావచ్చు. సహచరులతో సహకారం పెరుగుతుంది, కానీ ఒకేసారి చాలా పనులు తీసుకోవడానికి తప్పించండి. వ్యాపారం మరియు బిజినెస్ చేసేవారికి కొత్త కాంట్రాక్టులు, కొత్త భాగస్వామ్యాలు లభించే రోజనమాట. పెట్టుబడులు పెట్టిన వారు లాభం చూసే అవకాశం అయితే ఉంటుంది. చిన్న వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఆర్డర్లు రావచ్చు. వ్యాపారంలో ఉన్నవారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా 1-2 సార్లు ఆలోచిస్తే ఇంకా మంచిది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి కూడా ఇది సరైన అనుకూలమైనటువంటి సమయం. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్స్ లేదా కొత్త అవకాశాల కోసం సమాచారం రావచ్చు. పాత పరిచయాల ద్వారా ఉద్యోగ అవకాశాలు దొరకవచ్చండి. మీ రెజ్యూమ్ లేదా నైపుణ్యాలను అప్డేట్ చేస్తే త్వరలో మంచి వార్త వినే అవకాశం కూడా ఉంటుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ యొక్క మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూలత, కొత్త అవకాశాలు, పురోగతి లభించే రోజు. మీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా దక్కుతుంది. సహనం, వ్యూహాత్మక ఆలోచన, సహచరులతో అనుసంధానం ఇవే విజయానికి కీలకం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజు కష్టానికి ప్రతిఫలం దక్కే రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ప్రేమ, దాంపత్య జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈరోజు ప్రేమ సంబంధాలు సాఫీగా ముందుకు వెళ్తాయండి. ఒకరినొకరు మరింత అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. చిన్నపాటి అహంకారం లేదా మాటల తగువులు రావచ్చు, కానీ వాటిని పెద్ద సమస్య చేయకుండా మెలిగితే అనుబంధం మరింత బలపడుతుంది. కొత్తగా రిలేషన్లోకి అడుగుపెట్టే వారికి మంచి సమయం. దాంపత్య జీవితంలో భార్యాభర్తల మధ్య సాన్నిహిత్యం, స్నేహం పెరుగుతాయండి.
కుటుంబ పెద్దలు లేదా మీ బంధానికి మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓర్పు, మృదువైన మాటలు, ఒకరినొకరు గౌరవించడం ఇవి మీరు ఈరోజు ప్రేమల విజయానికి ఒక సలహా అన్నమాట. విద్యార్థుల ఫలితాల గురించి చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈరోజు ఫలవంతమైన రోజు అన్నమాట. చదువులో కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు, ప్రాజెక్టులు ఉన్నవారికి అనుకూల సమయం. గురువుల నుండి, మిత్రుల నుండి సహాయం లభిస్తుంది. కొందరు విద్యార్థులు ఈరోజు తమ ప్రతిభను చూపించే అవకాశం కూడా పొందుతారు. అయినా మొబైల్ గేమ్స్, సోషల్ మీడియాలో సమయం వృధా చేయకుండా ఉంటే కనుక ఇంకా ఎక్కువ విజయాలు సాధించగలరు. ఈరోజు చదువులో కష్టపడి పెట్టిన శ్రమ భవిష్యత్తులో పెద్ద ఫలితాలనైతే ఇస్తుందన్నమాట. మొత్తానికి చూసుకుంటే విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ప్రేమలో సాన్నిహిత్యం, బంధాలు బలపరచడం, విద్యార్థులకు అధ్యయనంలో కొత్త అవకాశాల ప్రతిభ ప్రదర్శన తప్పకుండా ఉంటుంది. ఈ యొక్క మకర రాశి వారు రేపటి రోజున చేయకూడనటువంటి కొన్ని పనులు వచ్చేసి ఆకస్మిక ఆర్థిక నిర్ణయాలండి. పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం వద్దు. అనవసర తగవులు అనమాట. మాటలతో కోపం, అహంకారం చూపితే సంబంధాలు దెబ్బతింటాయి. ప్రయాణాలు తొందరగా ప్లాన్ చేయడం, ముఖ్యంగా ఆర్థిక లాభం కోసం చేసే హడావిడి ప్రయాణం లాభం ఇవ్వకపోవచ్చు అనమాట. ఆరోగ్యం పట్టించుకోకపోవడం, శరీరానికి విశ్రాంతి ఇవ్వకుండా ఎక్కువగా పనిచేయడం దూరంగా ఉంచాలి. వాయిదా వేసే అలవాటు అనమాట. ముఖ్యమైన పనులను వాయిదా చేయకండి, లేకపోతే అవకాశాలు మిస్ అవుతాయి. చేయవలసినటువంటి కొన్ని పనులు చేసి ప్లానింగ్తో పని చేయడం అండి. ఆర్థిక, ఉద్యోగ సంబంధిత నిర్ణయాలను ఆలోచించి తీసుకుంటే ఫలితం ఉంటుంది. కుటుంబ సమయం గురించి, కుటుంబ సభ్యులతో గడపడం ఈరోజు మీకు మానసిక శాంతినైతే ఇస్తుందన్నమాట. పూజలు, కొన్ని జపాలు అంటే విష్ణు సహస్రనామం లేదా శనివారం వచ్చే ముందు శనిదేవుడికి నూనె దీపం వెలిగించడం శుభ ఫలితాలనైతే ఇస్తుంది. బాపట్లలో లేదా ఆలయ ప్రాంగణంలో పక్షులకు గింజలు వేయడం చాలా మంచిది. దానం అంటే ఒక బలహీన వ్యక్తికి, ముఖ్యంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిల్, ఆహారం ఇవ్వడం శుభప్రదం. కొత్త అధ్యయనం లేదా ప్రాజెక్టు మొదలుపెట్టడం విద్యార్థులకు ఇది మరింత ఉపయోగకరం. మొత్తానికి ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున తొందరపాటుగా కోపం దూరం పెట్టి పూజలు, దానం, సానుకూల ఆలోచనతో ముందుకు సాగితే అన్ని విజయాలు అనుకూలిస్తాయన్నమాట. అలాగే రేపటి రోజున ప్రత్యేకంగా ఒక స్త్రీ ప్రభావం వల్ల మీ జీవితంలో గట్టిగా కనిపించబోతుందండి. ఎలా అంటే కనుక ఉద్యోగం, వ్యాపారంలో ఒక స్త్రీ సూచన, సహాయం లేదా ప్రోత్సాహం వల్ల మీకు కొత్త అవకాశాలు కూడా రావచ్చు. కుటుంబంలో ఒక స్త్రీ, తల్లి, భార్య, చెల్లెలు లేదా అత్తగారు మీ అనుకోకుండా శుభవార్త చెప్పవచ్చు లేదా మిమ్మల్ని ఒక ముఖ్యమైన పనిలో కూడా తోడ్పడవచ్చు. ప్రేమ, వివాహం విషయాలు ఒక స్త్రీ ద్వారా పరిచయం, కొత్త దారులు తీసుకురావచ్చు. కానీ కొన్ని విషయాల్లో తస్మాత్ జాగ్రత్త. అయితే జాగ్రత్త అవసరం కూడా ఉండింది. కొంతమంది స్త్రీల వల్ల అపార్థాలు కలగవచ్చు. ఎవరి మాట విని వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. ఆర్థిక విషయాలు ఒక స్త్రీ సలహా వలన మీరు తప్పుదారి పడే అవకాశం ఉంది కాబట్టి ఆలోచించి ముందుకు సాగాలన్నమాట. మీకు సూచనలు రేపు వచ్చేసి శాంతంగా ఆలోచించి ఎవరి నిజమైన మిత్రులు, శ్రేయోభిలాషులు అనేది గుర్తించండి. ఈరోజు ఒక స్త్రీ ద్వారా శుభవార్త లేదా కొత్త మార్గం దొరకవచ్చు. కానీ ఆ మార్గాన్ని మీరు ఎంచుకునే ముందు మరలా ఒకసారి పరిశీలించండి. మొత్తం మీద ఈరోజు మీ జీవితంలో ఒక స్త్రీ కారణంగా మార్పు రావడం ఖాయం. అది శుభమా అశుభమా అన్నది మీరు తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి రేపటి రోజున కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిదన్నమాట. ఇంకా కొన్ని శుక్రవారం రోజు చేయవలసినటువంటి కొన్ని పూజలు వచ్చేసి శ్రీ మహాలక్ష్మీదేవి పూజ అండి. ఉదయం స్నానం అనంతరం ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించండి. తెల్లటి పూలు, పాలు, పంచదారతో పూజ చేయడం వల్ల సంపద వృద్ధి కలుగుతుందన్నమాట. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. శనిదేవుడి ప్రార్థన, ఎందుకంటే మకర రాశికి అధిపతి శని గ్రహం కాబట్టి నల్ల నువ్వులు నూనెతో దీపం వెలిగించి శనిదేవుడిని ప్రార్థించండి. శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా చదవడం శుభ ఫలితం అయితే మీకు ఇస్తుంది. కొన్ని పరిహారాలు వచ్చేసి ఇంట్లో పాత వస్తువులు, పనికిరాని లోహాలు, పాత బూట్లు బయటకు తీసేయండి. ఇవి ఆర్థిక అవరోధాలను తొలగిస్తాయి. ఇంట్లో వాద వివాదాలు తగ్గాలంటే తులసి చెట్టుకు నీళ్లు పోసి దీపం వెలిగించండి. రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని దానాల గురించి తెలుసుకుందాం. వెనుకబడిన స్త్రీలకు అంటే వితంతువులు, పేద స్త్రీలు బట్టలు అన్నదానం చేయడం ఇవి ఈరోజు మీకు శుభము కలిగిస్తాయన్నమాట. కృష్ణవర్ణ దానం అంటే నల్ల బట్టలు, నువ్వులు లేదా నల్ల బూట్లు ఒక అవసరమైన వ్యక్తికి ఇవ్వడం. పాలు, పెరుగు, చక్కెర గోశాలలో లేదా పిల్లలకు దానం చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. రేపటి రోజున చేయవలసినటువంటి కొన్ని దానాలు వచ్చేసి ధర్మాలు. ఈరోజు ఒక చెట్టు కింద పక్షులకు గింజలు చల్లి పెట్టండి. కనీసం ఒక పేద కుటుంబానికి ఆహారం పెట్టడం తప్పనిసరి. స్త్రీల పట్ల గౌరవంగా ప్రవర్తించడం ఈరోజు అది మీకే శుభమార్గం అవుతుంది. ఈ పూజలు, దానాలు చేస్తే ఆర్థిక కష్టాలు తగ్గి కుటుంబంలో శాంతి ఏర్పడి దాంపత్య జీవితంలో ఆనందం పెరుగుతుంది.
చూశారు కదండి, ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో ముందుగానే తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.